ఆగస్టు 9 అయింది. ఆగస్టు 29 అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్ ఏ డేట్‌కి మాకు హీరోని పరిచయం చేస్తారు? 'నందమూరి తారక రామారావుని'. ఇప్పటివరకు యాక్చువల్‌గా ఫోటో కూడా ఇది చూపించలేదు. ఇదొకటండి. యాక్చువల్‌గా నేను ఇందాక చెప్పినట్టు సెప్టెంబర్ 2 అనుకున్నాను. అంటే హరికృష్ణ గారి బర్త్‌డే సందర్భంగా అనుకున్నాను. కానీ అది ఒక అంటే బ్రైట్‌గా మంచి ఫ్యూచర్‌ను ఆశిస్తూ 'నందమూరి తారక రామారావు' అనే పేరుని ప్రపంచానికి అంటే నాలుగో తరం పేరుని, నాలుగో తరం జనరేషన్ బిడ్డని ఆ పేరుతో పరిచయం చేస్తూ అమావాస్య రోజు ఎందుకు పరిచయం చేయడం, అలాగే తెలుగు అమ్మాయిని నేను పరిచయం చేస్తూ, మనవాళ్ళు కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్లు అడిగారు, మీరు ఫామ్లో ఉన్నప్పుడు ఎందుకు పరిచయం చేయకుండా ఇప్పుడు ఎందుకు పరిచయం చేస్తున్నారనేది ఒక ఆయన అడిగారు. మళ్ళీ అమావాస్య రోజు ఎందుకు అని దాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేసే కార్యక్రమంలో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏదైనా సరే వాళ్ళిద్దరిని పరిచయం చేసి మీ అప్రిసియేషన్ అంటే మీ యొక్క తీర్పు తీసుకుని మీరేనా అంటే వర్క్షాప్ ఏం చేయిస్తున్నారా? ప్రస్తుతం మేకవర్ అయినా చేయిస్తున్నారా మీ సినిమా కోసం? దాదాపుగా ఏప్రిల్ లాస్ట్ ఇయర్ 2023 ఏప్రిల్ 27న అతను కలిశానండి. అతన్ని నందమూరి తారక రామారావుని, హరికృష్ణ గారు మనవడిని, జానకిరామ్ గారు దీపిక నందమూరి గారి అబ్బాయిని, రామారావు గారు ముని మనవడిని. అప్పటి నుంచి తను నా గైడెన్స్లో తను ట్రైనింగ్లో ఉన్నాడు. చక్కగా తయారయ్యాడు. అకార్డింగ్ టు మై క్యారెక్టర్ రోల్ స్టోరీ డిమాండ్. హైటు దాదాపు ఆల్మోస్ట్ 6 feet ఉంటాడు. చక్కగా తయారయ్యాడు ఆయన. అలాగే ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి వీణారావు, చక్కటి కూచిపూడి క్లాసికల్ డాన్సరు, అభినయం చక్కగా చేస్తుంది ఆ అమ్మాయి కూడా. ఆవిడ కూడా మంచి నా గైడెన్స్లో. ఇంకా మళ్ళీ వేరే వీళ్ళు ఎందుకని ఆల్రెడీ కూచిపూడి డాన్సర్ అంటేనే అభినయం ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. కళ్ళతో అభినయం, ఈ భంగిమలు ఇవన్నీ కరెక్ట్గా క్లాసికల్ డాన్స్ అవన్నీ వచ్చినప్పుడు అభినయం ఉంటుంది ఆటోమేటిక్గా. ఆ అమ్మాయికి వచ్చు. ఇతను కూడా అంతకుముందు కూడా కొంత డాన్స్ వచ్చు, డాన్సు బాగా చేస్తాడు, బ్రహ్మాండం చేస్తాడు. అభినయం కూడా కొంత నేర్చుకుని ఉన్నాడు ఆయన. నేను ఇంకా నా మెళకువలు అవన్నీ కూడా నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళ మీద పోరింగ్ చేస్తూ ఇద్దరిని బాగా నా అవసరం మేరకు, నా దగ్గర ఉన్న విషయం మేరకు నేర్పాను. నాకు ఒక నాలెడ్జ్ మేరకు నేర్పాను. అది మీకు ఎలా అనిపిస్తుందో మీరు చెప్పాలి చూసిన తర్వాత. గీత గారు, డైరెక్టర్ గారు కథ రెడీ అయిందన్నారు, హీరో హీరోయిన్ సెలెక్ట్ చేశారు, టెక్నిక్